సమాజానికి సంఘ సమాచారాన్ని అందజేయడానికి వచ్చినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా సంబంధించినటువంటి ఆత్మీయ పాత్రికేయ మిత్రులు, సోదరిమణులు అందరికీ నమస్కారము, హార్దిక అభినందనలు. ముందస్తుగా మీ అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీ అందరికీ సుపరిచితమే. ప్రతి సంవత్సరం సంఘ యొక్క వార్షిక కార్యక్రమాల యొక్క సమీక్ష, తర్వాత సంవత్సరం యొక్క వార్షిక యోజన కొరకు సంఘంలో అఖిల భారత స్థాయిలో ప్రతినిధి సభా సమావేశాలు జరుగుతుంటాయి. ఈ సమావేశాల్లో సంఘ అఖిల భారతీయ, క్షేత్రీయ, ప్రాంతీయ పదాధికారులు, ఎన్నికైనటువంటి సంఘ ప్రతినిధులు, సంఘ విభాగ్ ప్రచారకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా సమావేశం అవుతుంటారు. ఈసారి ఈ సమావేశాలు మొన్న మార్చి 13, 14, 15 తేదీలలో హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి పానిపట్ జిల్లాలో ఉన్నటువంటి సమాల్కాలో సేవాగ్రామ్ అనేటువంటి గ్రామ వికాస కేంద్రం ఉంది. విశాలమైనటువంటి చక్కని ప్రాంగణము. ఆ ప్రాంగణంలో 3 రోజుల పాటు నిర్వహించబడ్డాయి. ఇందులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సరసంఘ చాలకులు పరమ పూజనీయ మోహన్ రావు భాగవత్జీ ముఖ్య అతిథిగా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ప్రధాన కార్యదర్శి శ్రీ దత్తాత్రేయ హోసబలే గారు అధ్యక్షతన ఈ సమావేశాల్లో 1438 మంది యావత్ భారతదేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాల నుంచి పాల్గొన్నారు. ఈసారి సమావేశం యొక్క ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిపోయి 101 సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సమయంలో ఈ సమావేశాలు నిర్వహించబడ్డాయి. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరము సంఘ శతాబ్ది పురస్కరించుకొని విజయదశమి నుండి ప్రారంభించి రాబోయేటువంటి విజయదశమి వరకు సంఘము అనేక రకాలైనటువంటి సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల దగ్గరికి, అన్ని శ్రేణుల దగ్గరికి వెళ్ళడానికి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు యోజన చేసిన విషయం మీకు తెలుసు. సంఘ ప్రారంభం నుంచి నేటి వరకు కూడా సంఘము దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంది. సంఘ కార్యక్రమము, అక్కడ వచ్చినటువంటి వివిధ ప్రాంతాలు ఇచ్చినటువంటి నివేదికలు, వీటి ఆధారంగా చూసినట్లయితే ఆర్ఎస్ఎస్ అంటే శాఖ, ప్రధానంగా సంఘం అంటే శాఖ అని చెప్తుంటాం కనుక ఆర్ఎస్ఎస్ శాఖ కార్యక్రమాలు ఈరోజు నాగపూర్ లో ఒక్కటిగా ప్రారంభమైనటువంటి ఆర్ఎస్ఎస్ శాఖ ఇవాళ యావత్ భారతదేశంలో లేని జిల్లా, లేని ప్రాంతం లేకుండా అన్ని ప్రాంతాలకి, అన్ని జిల్లాలకి విస్తరించింది. అంకెల రూపంలో కనుక మనం చూసినట్లయితే ఇవాళ దేశవ్యాప్తంగా 55,683 స్థలాలలో 88,949 శాఖలు, నిత్య శాఖలు జరుగుతున్నాయి. ఇందులో 5,820 శాఖలు ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించబడ్డాయి. ఒకే సంవత్సరంలో 5,000 శాఖలు పెరగడం అనేటువంటిది ఇది మామూలు ప్రగతి కాదు, చాలా గొప్ప ప్రగతి. అనేక కార్యక్రమాల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ యొక్క మౌలిక కార్యమైనటువంటి శాఖ మీద ఏమాత్రము దృష్టి మరల్చకుండా సంఘ శాఖ కార్యక్రమాలను కూడా ఈ సంవత్సరం విస్తృతంగా పెంచడం జరిగింది. ఇవి కాకుండా వారానికి ఒకసారి జరిగేటువంటి శాఖ ఉంటుంది, సాప్తాహిక్ అంటుంటారు. అవి 32,606 అవి జరుగుతున్నాయి. అలాగే నెలకొకసారి జరిగేటువంటి కార్యక్రమాలు 13,211. ఇలా దాదాపుగా ఇవన్నీ కలిపితే 1,00,000 కేంద్రాలలో సుమారుగా సంఘ శాఖా కార్యక్రమం సాప్తాహిక మండలి పేరుతో జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో కూడా సంఘ కార్యక్రమం వేగంగా ముందుకు వెళ్తున్నది. తెలంగాణ ప్రాంతంలో 2,112 స్థలాలలో 3,492 శాఖలు ప్రస్తుతం జరుగుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే 375 శాఖలు, అనేక రకాలైనటువంటి ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక కార్యక్రమాల పనుల ఒత్తిడిలో కూడా 375 శాఖలు తెలంగాణ ప్రాంతంలో కూడా పెరిగాయి. తెలంగాణ ప్రాంతంలో వారానికి ఒకసారి జరిగేటువంటి సాప్తాహిక కేంద్రాలు 337, నెలకొకసారి జరిగేటువంటి సంఘ మండలి కేంద్రాలు 69. అయితే ఈ సంవత్సరము సంఘ కార్య విస్తరణలో ప్రధానంగా అనుకున్నటువంటి అంశం ఏంటంటే, ఉపమండలాల వరకు, అంటే మనకు ప్రభుత్వం యొక్క మండలం ఉంది, రెవెన్యూ మండలం. ఈ రెవెన్యూ మండలాన్ని సంఘము పని వికేంద్రీకరణ దృష్టిలో పెట్టుకుని కిందికి వేగంగా వెళ్ళడం దృష్ట్యా ఒక్కొక్క రెవెన్యూ మండలాన్ని 3-4 ఉపమండలాలుగా విభజన చేసుకోవడం జరిగింది. ఒక 6-7 గ్రామాలు కలిపి ఒక కేంద్రము, ఒక క్లస్టర్ అంటుంటాం. ఆ కేంద్రానికి సంఘ శాఖలు విస్తరించాలి అనేటువంటిది ఒక లక్ష్యం. అలా తెలంగాణ ప్రాంతంలో అలాంటి ఉపమండలాలు 1,616 చేయడం జరిగింది. ఇందులో 1,329 ఉపమండలాల్లో, అంటే 79.82, అంటే సుమారుగా 80% ఉపమండలాల వరకు ఆర్ఎస్ఎస్ శాఖలు విస్తరించినాయి. ఇందులో కొత్తగా ఈ సంవత్సరమే ప్రారంభమైనటువంటివి 85 ఉపమండలాలు. మిగిలినటువంటి ఉపమండలాల్లో కూడా, మిగతా 20% ఉపమండలాల్లో కూడా ఒక 5-6% మినహాయిస్తే మిగిలిన 15% ఉపమండలాల్లో వారానికి ఒకసారో నెలకొకసారో
వివిధ రకాలైనటువంటి సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే నగరాలు, సిటీస్ ఉంటాయి, కార్పొరేషన్స్ ఉంటాయి, మున్సిపాలిటీస్ ఉంటాయి. ఇలాంటి చోట కింది వరకు సంఘం వెళ్ళడానికి వీలుగా 10,000 జనాభాను ఒక యూనిట్ గా బస్తీ అని అంటుంటాము, అలా బస్తీ విభజన చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో 1,501 బస్తీ ఉన్నాయి. ఈ 1,501 బస్తీలో ప్రస్తుతం 1,244 బస్తీలలో ఆర్ఎస్ఎస్ శాఖలు జరుగుతున్నాయి. అంటే ఇవి గత సంవత్సరంతో పోలిస్తే 112 బస్తీల్లో కొత్తగా ప్రారంభమైంది. మొత్తం శాతం ప్రకారంగా చూసినట్లయితే 83% ఈరోజు నగరాల్లో ఉన్నటువంటి బస్తీల్లో సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రకంగా చూసినట్లయితే దాదాపుగా 1,501 బస్తీల్లో ప్రత్యక్షంగా ఏదో పనుల నిత్య శాఖ లేకపోవచ్చు, కానీ మిగతా బస్తీల్లో కూడా అనేక రకాలైనటువంటి వివిధ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సంఘ స్వయం సేవకుల ద్వారా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. స్వయం సేవకులు శాఖా కేంద్రంగా శాఖ ఉన్నటువంటి బస్తీలో చుట్టుపక్కల ఉండేటువంటి చోట వెళ్ళి బాల సంస్కార కేంద్రాలు, సంచి గ్రంథాలయాలు, చిన్న చిన్న కావాల్సినటువంటి సహాయాలు, లేకపోతే స్వయం ఉపాధి కింద ఇచ్చేటువంటి వాళ్ళకి ఇచ్చే శిక్షణ లాంటిది, ఇలాంటి అనేక కార్యక్రమాలని బస్తీల్లో సంఘ శాఖలు నిర్వహిస్తుంటాయి. అలా దేశవ్యాప్తంగా మొత్తం 96,045 సేవా కార్యక్రమాలని సంఘం నిర్వహిస్తున్నది. తెలంగాణ ప్రాంతంలో 778 స్థలాలలో 1,823 సేవా కార్యక్రమాలని సంఘం నిర్వహిస్తున్నది. దీనికి అదనంగా సేవాభారతి పేరుతో రకరకాలుగా ప్రాజెక్ట్స్ ఇవి కూడా సంఘం నిర్వహిస్తుంటుంది. సేవాభారతి నివేదికలు అవన్నీ కూడా వస్తుంటాయి. కనుక ఇలా కార్య విస్తరణ ఈ సంవత్సరము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా, ఆశించిన దానికన్నా ఎక్కువ కొత్త కేంద్రాల్లో కూడా సంఘ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. సంఘ శతాబ్ది సంవత్సరం గత సంవత్సరం సందర్భంగా సమాజంలోని వివిధ వర్గాలలోకి వెళ్ళడానికి సంఘం అనేక రకాలైనటువంటి కార్యక్రమాల యోజన చేయడం జరిగింది. సుమారుగా 7 కార్యక్రమాలని గత దసరా నుంచి ప్రారంభించి రాబోయేటువంటి దసరా వరకు 7 రకాల కార్యక్రమాలని సంఘ యోజన చేసింది. అందులో మీ అందరికీ తెలుసు, ఈ శత జయంతి ప్రారంభ సమయంలో దేశం మొత్తం మీద కూడా ఒక హిందుత్వ సంఘ అనుకూల వాతావరణం ఎలా కనిపించిందో మనం చూసాం. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే శత జయంతి ప్రారంభానికి ముందు రోజు అక్టోబర్ 1వ తేదీ నాడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వమే సంఘ శతాబ్దిని పురస్కరించుకొని ఒక 100 రూపాయల కాయిన్, అలాగే ఒక పోస్టల్ స్టాంపు కూడా మన మాననీయ ప్రధానమంత్రి గారు ఆవిష్కరించారు. మాననీయ సర్కారవా గారు కూడా దాంట్లో పాల్గొన్నారు, మనం చూసాం. అక్టోబర్ 2వ తేదీ నాడు విజయదశమి రోజు నాగపూర్లో ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఆర్ఎస్ఎస్ ర్యాలీలో మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన పరంపుణ్య సరసంఘ చాలక్జీ ఒక కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వహించారు, మనందరం కూడా చూసాం. ఆ రోజు నుంచి ప్రారంభించి అనేక కార్యక్రమాలు సంఘ నిర్వహిస్తుంది. ముఖ్యంగా విజయదశమి సందర్భంగా సంఘంలో జరిగినటువంటి కార్యక్రమాలు, దేశం మొత్తం మీద విజయదశమి సందర్భంగా, దసరా సందర్భంగా 62,555 స్థలాల్లో విజయదశమి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మొత్తం పాల్గొన్నటువంటి వాళ్ళ సంఖ్య 32,45,141 మంది ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఆ రోజు పాల్గొన్నారు. ఇందులో ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ వేసుకొని గణవేష్లో 25,45,818 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే సంఘ కార్యక్రమంలో ఇంత గణవేషలో ఇంత సంఖ్యలో పాల్గొనడం ఆల్ టైమ్ రికార్డ్. ఇది అనేక మంది సంఘంతో పరిచయం లేనటువంటి వాళ్ళు కూడా, కొత్త వాళ్ళు కూడా మేము సంఘానికి జోడింపబడతాము, ఆర్ఎస్ఎస్కి వస్తాము అనేటువంటి పేరుతో సంఘ గణవేష్ కొనుక్కొని అసలు గణవేష్ ధరించడం ఎలాగో తెలియనటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ శాఖకి రానటువంటి వాళ్ళు కూడా యావత్ భారతదేశంలో లక్షలాది మందిగా పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా అద్భుతంగా విజయదశమి సందర్భంగా కార్యక్రమాలు జరిగినాయి. తెలంగాణలో 4,05,7 స్థలాల్లో జరిగినటువంటి కార్యక్రమంలో 2,54,280 మంది పాల్గొన్నారు. వీళ్ళు కాకుండా 39,611 మంది మాతృమూర్తులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ ధరించి పాల్గొన్నటువంటి వాళ్ళ సంఖ్య 78,184 మంది. ఇందులో దాదాపుగా 60,000 మంది ఈ సంవత్సరమే నూతనంగా సంఘ గణవేష్ను కొనుక్కొని సంఘ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళ సంఖ్య జరిగింది. కనుక అనేక చోట్ల సంఘ శాఖలు కూడా ప్రారంభించమని చెప్పి విజయదశమి తర్వాత మన కార్యకర్తల దగ్గరికి వచ్చి అడిగారు. విజయదశమి అనేటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా అప్పుడు ప్రారంభం జరిగింది. సంఘ శతాబ్దిలో 2వ కార్యక్రమం సమాజంలో ఉన్నటువంటి అందరి దగ్గరికి గడప గడపకు వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి, సంఘము సంఘ ఉద్దేశాన్ని చెప్పాలి. సంఘ శతాబ్దిని పురస్కరించుకొని సమాజ పరివర్తన కొరకు 5 రకాల మార్పులను సమాజం నుంచి ఆశిస్తున్నాము.
పంచ పరివర్తన అనేటువంటిది గతంలో కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సామాజిక సమరసత, పర్యావరణ సంరక్షణ, స్వ ఆధారంగా జీవించడము, పౌర నియమాలు పాటించడము, కుటుంబ విలువలను కాపాడము, ఈ 5 విషయాలు పంచ పరివర్తన కింద అవి కూడా ఇంటింటికి తీసుకొని వెళ్ళి ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని సంఘం చేపట్టింది. యావత్ భారతదేశంలో 46 ప్రాంతాలుంటే 37 ప్రాంతాల్లో ఇప్పటికి అలాంటి జనసంపర్కం పూర్తయింది. తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కువ స్థలాల్లో కూడా ఇలా ఇంటింటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమం ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా ఒక కరపత్రాన్ని, ఆ తర్వాత ఒక స్టిక్కరు తీసుకెళ్ళి ప్రతి ఇంటి ముందు వేయడము, కరపత్రాన్ని అందించడము, దాంతోపాటుగా ఒక పుస్తకాన్ని ఎవరికైతే ఇష్టం ఉందో అలాంటి వాళ్ళు కొనుక్కోవడం కొరకు అట్లా ఒక పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకుని వెళ్ళడం జరిగింది. అలా మొత్తం ఈ జరిగినటువంటి కార్యక్రమాల్లో ఇప్పటి వరకు ఉన్న నివేదిక ప్రకారం 37 ప్రాంతాల నివేదిక ప్రకారం యావత్ భారతదేశంలో 3,89,465 గ్రామాలకి సంఘ కార్యకర్తలు వెళ్ళారు. నగరాల్లో 31,143 బస్తీలకు వెళ్ళారు. ఈ సందర్భంగా 10,02,02,162 కుటుంబాలని కలిశారు. కలవడం అంటే కేవలం కరపత్రం ఇచ్చి రావడం కాదు. ఆ ఇంట్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోవడము, సంఘం గురించి చెప్పడము, కరపత్రం ఇవ్వడము, వాళ్ళ అభిప్రాయాలు వినడము, అలా ఇంటింటికి వెళ్ళి వచ్చారు. ఈ సందర్భంగా సుమారుగా 9,11,000 కరపత్రాలు ఉపయోగించడం జరిగింది. 85 లక్షల సంఘ పుస్తకాలని అమ్మడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా డబ్బులు పెట్టి సంఘ పుస్తకాన్ని వాళ్ళు కొనుక్కున్నారు. ఈ పుస్తకాన్ని అలా 85 లక్షల పుస్తకాలని సమాజంలో కొనుక్కోవడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో కూడా విశేషమైన ప్రయత్నం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు రకరకాల ఎన్నికలు వచ్చాయి. మధ్యలో గ్రామాలకు పోవడానికి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల ముందు మిగిలినటువంటి సమయంలో సాధ్యమైనంత వరకు మన స్వయం సేవకులు ప్రయత్నం చేశారు. అలా తెలంగాణ ప్రాంతంలో 8,166 గ్రామాలలో ఈ జనసంపర్క అభియాన్ జరిగింది. నగరాల్లో 1,504 బస్తీలు ఉన్నాయని ఇంతకుముందు మీకు చెప్పాను. ఈ 1,504 బస్తీలలో కూడా ఇంటింటికి వెళ్ళి వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో 24,98,347 సుమారుగా 25 లక్షల కుటుంబాలని సంపర్కం చేయడం జరిగింది. ఒక్కొక్క కుటుంబంలో 4, 3, 5 అలా ఉంటారు. అలా 25 లక్షల కుటుంబాలని మనం సంపర్కం చేశాం. ఈ సందర్భంగా 29 లక్షల కరపత్రాలను, 1,30,000 పుస్తకాలను అమ్మకం చేశాము. 29 లక్షల కరపత్రాల వితరణ జరిగింది. దీంట్లో సుమారుగా 10,800 జట్లు, అంటే ఒక్కొక్క జట్టులో 5 కార్యకర్తలు ఉంటారు. కొన్ని చోట్ల 6 మంది 8 మంది కూడా ఉన్నారు, కొన్ని చోట్ల 4 కూడా ఉండొచ్చు, అంటే ఒక్కొక్క టీంలో. అలా మొత్తము 10,800 జట్లు, అంటే సుమారుగా ఒక 40,000-45,000 మంది కార్యకర్తలు ఒక నెల రోజుల పాటు శ్రమించి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వాళ్ళ అభిప్రాయాలు విని అలాగే సంఘం గురించి చెప్పి పంచ పరివర్తన గురించి చెప్పి రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిష్ఠిత వ్యక్తులను ఎంపిక చేసుకొని వాళ్ళని కూడా విశేష సంపర్కం పేరుతో వ్యక్తిగతంగా వెళ్ళి కలవడము, వాళ్ళకి కూడా సంఘం మీద చర్చ చేయడం జరిగింది. సుమారుగా 3,600 మంది ప్రతిష్ఠిత వ్యక్తులను కూడా కలవడం జరిగింది. దీని తర్వాత 3వ కార్యక్రమం ఇంకోటి సంఘ శతాబ్దిలో జరిగినటువంటిది హిందూ సమ్మేళనాలు జరిగాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఉపమండల కేంద్రంలో ఒక హిందూ సమ్మేళనం, దేశం మొత్తం మీద సుమారుగా ఒక 65-70 వేల స్థలాల్లో హిందూ సమ్మేళనాలు నిర్వహించాలి అని. ప్రతి సమ్మేళనం కనీసం ఒక 1,000-1,500 మందితో ఆ బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళ ఆధారంగా అక్కడ హిందూ సమ్మేళనము సమాజమే నిర్వహించాలి. సంఘ శతాబ్దిని పురస్కరించుకొని సంఘం సమాజాన్ని ఆహ్వానించింది, సమాజంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ కలపండి అని. కనుక అనేక చోట్ల స్థానికంగా స్వాగత సమితిలు ఏర్పడి హిందూ సమ్మేళనాలు నిర్వహించారు. ఇంకా మన తెలంగాణ ప్రాంతంలో రేపు ఏప్రిల్లో ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 25 తర్వాత నుంచి, అంటే ఇంకొక వారం రోజుల తర్వాత ప్రారంభం కాబోతున్నాయి. దేశంలో కొన్ని స్థలాల్లో జరిగిన దాని యొక్క నివేదిక చెప్తాను. 46 ప్రాంతాలు ఉంటే 37 ప్రాంతాల్లో హిందూ సమ్మేళనాలు జరిగాయి. ఈ హిందూ సమ్మేళనాలు దేశం మొత్తం మీద ఇప్పటి వరకు 23,143 గ్రామీణ క్షేత్రంలో, 13,905 నగర క్షేత్రంలో, దాదాపుగా 43,000 స్థలాలలో ఇప్పటికి హిందూ సమ్మేళనం జరిగింది. ఈ 43,000 స్థలాలు కలిపి
3,49,35,211 మంది, అంటే దాదాపుగా 3,50,00,000 మంది ఈ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఈ సమ్మేళనంలో పాల్గొనడానికి ప్రత్యేక వాహనం ఏర్పాటు ఏముండదు, ప్రత్యేక మిగతాది ఏముండదు. స్వచ్ఛందంగా సమాజం పాల్గొన్నటువంటిది. సమాజం దగ్గరికి వెళ్ళి ఆహ్వానించడము, కార్యక్రమానికి రమ్మని చెప్పినప్పుడు చాలా కేంద్రాల్లో, చాలా గ్రామాల్లో అత్యంత ఉత్సాహంగా, ఎంతో భక్తి శ్రద్ధలతోటి, ధార్మిక భావనతో, దేశభక్తితో ఎంతో ఉత్సాహంగా అలా అనేక స్థలాల్లో మారుమూల గ్రామాలలో నుంచి, గిరిజన గ్రామాలలో నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద పట్టణాలలో, ముంబై, ఢిల్లీ లాంటి నగరాలలో, అదే రకంగా హిమాలయాల నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు అనేక కుగ్రామాల్లో కూడా హిందూ సమ్మేళనాలు జరిగాయి. ఇంకా చాలా ప్రాంతాల్లో జరగాలి. తెలంగాణ ప్రాంతంలో కూడా సుమారుగా గ్రామాలలో 1,000 కేంద్రాలలో, నగరాల్లో 1,000 కేంద్రాల్లో 2,000 పైగా స్థలాలలో ఈ మార్చి 20 నుంచి ప్రారంభించి ఏప్రిల్ 25 వరకు నిర్వహించబోతున్నాం. సుమారుగా 15 లక్షల మందికి పైగా ఈ సందర్భంగా హిందూ సమ్మేళనంలో పాల్గొంటారని చెప్పి ఆశిస్తున్నాం. మీ అందరూ కూడా ఈ హిందూ సమ్మేళనాలకి తగినటువంటి ప్రచారాన్ని, తగినటువంటి ఆహ్వానాన్ని సమాజానికి అందజేయాలి. మీ అందరి సహకారం కూడా హిందూ సమ్మేళనంలో ఉండాలని చెప్పి నేను మీ అందరికీ వినమ్రంగా కోరుకుంటున్నాను. మరొక ముఖ్య కార్యక్రమం ఈ సందర్భంగా సమాజంలోని ప్రతిష్ఠిత వ్యక్తుల యొక్క సమావేశాలు జరిగాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో ఏమాత్రం పరిచయం లేనటువంటి వ్యక్తులు, సమాజంలో ప్రతిష్ఠితులు, వివిధ రంగాల్లో ఉండొచ్చు. డాక్టర్స్ ఉండొచ్చు, అడ్వకేట్స్ ఉండొచ్చు, సైంటిస్టులు ఉండొచ్చు, ఇంజనీర్లు ఉండొచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు, ధార్మికవేత్తలు ఉండొచ్చు, వివిధ కుల సంఘాల పెద్దలు ఉండొచ్చు, మత పెద్దలు ఉంటారు. అలా కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇలా సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాల వాళ్ళని కలిసేటువంటి కార్యక్రమము, ప్రతిష్ఠిత వ్యక్తుల కార్యక్రమం ప్రతి జిల్లా కేంద్రంలో జరగాలని చెప్పి మనం యోజన చేశాం. తెలంగాణలో ఫిబ్రవరి మాసంలో మొదలైంది. ఎన్నికల తర్వాత మనం ప్రారంభించాం. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభించి ఈ మార్చి 10వ తేదీ వరకు జరిగింది. ఒక 4-5 కేంద్రాలు మినహాయించి మిగిలిన అన్ని కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు జరిగినాయి. తెలంగాణలో 46 స్థలాలలో ఈ ప్రతిష్ఠిత వ్యక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు, వివిధ శ్రేణులకు చెందినటువంటి వాళ్ళది మొత్తము 16,000 మంది యొక్క లిస్ట్ మేము తయారు చేశాం. ఏ జిల్లాకు ఆ జిల్లా కేంద్రంలో, ఏ నగరానికి ఆ నగర కేంద్రంలో అక్కడేటువంటి ఈ వివిధ రంగాల వ్యక్తులని 16,000 మంది పేర్లు తయారు చేశాం. వీళ్ళని మనం ఆహ్వానించడం జరిగింది. సుమారుగా 2.5 గంటల కార్యక్రమం, 1 గంట సేపు ఉపన్యాసం సంఘం గురించి, ఆ తర్వాత ఇంటరాక్షన్, వివిధ ప్రశ్నలు అడగడము, అలా సుమారుగా 2.5 గంటలు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో 8,371 మంది ప్రముఖ వ్యక్తులు, ఆర్ఎస్ఎస్తో ఏమాత్రం సంబంధం లేనటువంటి సరికొత్త వ్యక్తులు దీంట్లో పాల్గొన్నారు. ఇందులో 557 మంది మహిళలు, సమాజంలోని అన్ని రకాల వ్యక్తులు పాల్గొన్నారు. డాక్టర్స్ వచ్చారు, అడ్వకేట్స్ వచ్చారు, మహిళలు వచ్చారు, పెద్దలు వచ్చారు, రైతు పెద్దలు వచ్చారు, కార్మికులు వచ్చారు, తర్వాత వివిధ మతాలకు చెందినటువంటి వాళ్ళు వచ్చారు, సంచార తెగల వాళ్ళు వచ్చారు. వీళ్ళు వాళ్ళని లేకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు. అన్ని కార్యక్రమాల యొక్క సమీక్ష చేస్తే వస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఏ ఒక్క చోట కూడా ఆర్ఎస్ఎస్ పట్ల కానీ, ఆర్ఎస్ఎస్ భావజాలం పట్ల కానీ ఎక్కడ వ్యతిరేకత లేదు. అందరూ కూడా సంఘాన్ని ఆహ్వానించారు. సంఘ వ్యతిరేక భావజాలం కలిగినటువంటి వ్యక్తులు కూడా వచ్చినప్పటికీ కూడా, కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా సంఘానికి, సంఘం యొక్క పద్ధతికి, చేస్తున్న కార్యక్రమాలకి వాళ్ళు కూడా అభినందించారు. వీలైనంత వరకు సహకారం అందిస్తా అన్నారు. కొద్దిమంది అయితే మాకేదైనా పని చెప్పండి, మేము కూడా వస్తాం, మేము కూడా జాయిన్ అవుతాము, ఏ రకమైన పనైనా చేస్తామన్నారు. కొద్దిమంది సమాజంలో మేము చేసేటువంటి, వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలకి మన యొక్క సహకారం కావాలని చెప్పి అడిగారు. ఇలా ఒక మేధావి వర్గంలో, విద్యావంతుల వర్గంలో కూడా ఒక గొప్ప పాజిటివ్ చేంజింగ్ అనేది మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి పరివర్తన మేధావుల్లో, విద్యావంతుల్లో కూడా మనం చూస్తున్నాం. చాలా చోట్ల యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్స్ కూడా పాల్గొన్నారు. సంఘం పట్ల, సంఘ భావజాలం పట్ల చాలా ముగ్ధులైపోయి కార్యక్రమం విని, తర్వాత వాళ్ళకు తెలియనటువంటి అనేక విషయాలు తెలుసుకొని సంఘ కార్యక్రమానికి మేము కూడా జోడింపబడతామని చెప్పి రావడం అనేటువంటిది ఒక గొప్ప విశేషమైన కార్యక్రమం. దేశం మొత్తం మీద కూడా ప్రతిష్ఠిత వ్యక్తుల కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ సంఘ శతాబ్దిలో ప్రముఖంగా చెప్పుకోదగినటువంటి కార్యక్రమం ఏంటంటే, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క చీఫ్, సరసంఘ చాలక్ అంటుంటాం, పరమ పూజనీయ డాక్టర్ మోహన్ రావు భాగవత్జీ దేశం మొత్తం మీద 24-25 కేంద్రాల్లో వారు పర్యటన చేశారు. విస్తృతమైన పర్యటన చేశారు.
వీరి పర్యటన సందర్భంగా యావత్ భారతదేశంలో రాష్ట్ర రాజధానుల్లో ముఖ్యమైనటువంటి కేంద్రాల్లో ఇలాంటి ప్రతిష్ఠిత వ్యక్తుల కార్యక్రమం జరిగినాయి. ముఖ్యంగా 4 కేంద్రాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కలకత్తాలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కార్యక్రమంలో పిలిచారు. మీరు కూడా మీడియాలో చూసి ఉంటారు, తర్వాత రకరకాల సోషల్ మీడియాలో కూడా మీరు చూసి ఉంటారు. ఈ 4 కార్యక్రమాలకే దాదాపుగా సుమారుగా 6,000 మందికి పైగా 8,000 వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 రోజుల పాటు 3 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమం. అన్ని రకాల వ్యక్తులు వచ్చారు. అనేక మంది రాయబారులు వాళ్ళు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతోపాటు విదేశీ ప్రతినిధులు కూడా వచ్చి సంఘ కార్యక్రమాన్ని వినేటువంటి ప్రయత్నం చేశారు. సుమారుగా 3.5 గంటలు జరిగినటువంటి కార్యక్రమంలో కూడా సావధానంగా విని సంఘానికి వాళ్ళు కూడా సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. అందులో భాగంగానే మిగిలినటువంటి అనేక ప్రాంతాలకు వెళ్ళినట్టుగానే భాగ్యనగర్ కూడా వచ్చారు. జనవరి 31, ఫిబ్రవరి 1, 2 రోజుల పాటు భాగ్యనగర్లో పరమపూజనీయ సరసంఘ చాలక్జీ వచ్చిన సందర్భంగా 3 విశేష కార్యక్రమాలు జరిగాయి. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసేటువంటి ఉన్నతాధికారులు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, బ్యూరోక్రాట్స్గా ఉన్నటువంటి వాళ్ళ కార్యక్రమం ఒకటి జరిగింది. అలాగే సెలబ్రిటీస్, చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఒక కార్యక్రమం జరిగింది. దీంతో పాటు భాగ్యనగర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వివిధ శ్రేణులకు చెందినటువంటి వ్యక్తుల కార్యక్రమం జరిగింది. దీంట్లో ఈ కార్యక్రమాలు 3 కూడా చాలా చక్కగా జరిగినాయి. 1,300 మందికి పైగా ఈ వివిధ శ్రేణుల యొక్క ప్రముఖుల కార్యక్రమంలో పాల్గొన్నారు. 18 సంచార తెగల వ్యక్తులు కూడా పాల్గొన్నారు. వివిధ మతాలకు చెందినటువంటి వాళ్ళు పాల్గొన్నారు. సామాజిక నాయకులు అనేక మంది పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టుల నుంచి ప్రారంభిస్తే విద్యావేత్తల వరకు అన్ని రకాల వ్యక్తులు పాల్గొన్నారు. సెలబ్రిటీస్ కార్యక్రమంలో కూడా చాలా చక్కగా కార్యక్రమం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ చేసినటువంటి వాళ్ళ కార్యక్రమంలో 235 మంది పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నత స్థాయిలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు. అందరిలో కూడా ఆ తర్వాత వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయము, తర్వాత మాకు పంపించినటువంటి సమాచారంలో వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు షేర్ చేసిన దాని ప్రకారంగా చూసినట్లయితే వీళ్ళందరూ కూడా సంఘ కార్యంతో జోడించుకోవడానికి ఇష్టంగా ఉన్నారు. దాంతోపాటు ఇలాంటి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నందుకు వాళ్ళు గర్విస్తున్నామని చెప్పి కూడా ప్రకటించుకున్నారు. అలా ఒక అద్భుత కార్యక్రమం భాగ్యనగర్లో కూడా సరసంఘ చాలక్జీ కార్యక్రమం సందర్భంగా జరిగింది. సంఘ శతాబ్దిని పురస్కరించుకొని ఈ రంగము ఆ రంగం అని లేదు, సమాజంలో ఉండేటువంటి అన్ని రంగాల్లో కార్యక్రమం జరిగింది. ఛత్తీస్గఢ్కు వెళ్ళినట్లయితే కుగ్రామాలు బస్తర్ జిల్లాలో రామ్ చర్చా, గ్రామ్ చర్చా అనేటువంటి పేరుతో 1,500 గ్రామాల్లోకి, ఇంటీరియర్ విలేజ్లోకి వెళ్ళి సంఘం సభా కార్యక్రమం నిర్వహించింది. హర్యానా పెద్ద క్రీడాకారుల కేంద్రం. అందుకని హర్యానాలో ఉన్నటువంటి అనేక మంది క్రీడాకారులు, వివిధ క్రీడలకు సంబంధించినటువంటి వాళ్ళు, అనేక అవార్డులు వచ్చినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ కలిపినటువంటి క్రీడాకారుల సమావేశం జరిగింది. ముంబైలో అతిపెద్ద యూనివర్సిటీలలో, తర్వాత పెద్ద విద్యా కేంద్రాల్లో యుద్ధం పేరుతోటి అనేక మంది విద్యార్థులని, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి విద్యార్థులను కలిసేటువంటి కార్యక్రమం జరిగింది. చాలా గ్రామాల్లో ఉండేటువంటి రైతులను, ఇలాంటి వాళ్ళను జరగడానికి అనేక సమ్మేళనాలు, కార్యక్రమాలు జరిగాయి. మొట్టమొదటిసారిగా నాగాలాండ్లో హిందూ సమ్మేళనం పేరుతో 14 కేంద్రాల్లో 55,000 మంది హిందువులు పాల్గొన్నారు. మణిపూర్లో హిందూ సమ్మేళనాలు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్లో హిందూ సమ్మేళనాలు జరిగాయి. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో హిందూ సమ్మేళనం పేరుతోటి ఈ రకంగా కలవడము సంఘ శతాబ్ది సగం పూర్తయ్యేటువంటి సమయానికే ఒక అద్భుతమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి పద్ధతిలో, గతంలో జరిగినటువంటి పద్ధతిలో ఒక మంచి ఆదరణతోటి వివిధ కార్యక్రమాలు జరిగాయి. మరికొన్ని కార్యక్రమాలు ఇంకా మిగిలిన్నాయి. దేశవ్యాప్తంగా అనేక మంది యువకులకి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. కళాశాల విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత ఇంకా జీవితంలో స్థిరపడకుండా ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, అలాంటి వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సామాజిక ప్రముఖులందరితో కలిపినటువంటి సమావేశాలు జరగబోతున్నాయి. అలాగే ఇంకా తెలంగాణ ప్రాంతంలో హిందూ సమ్మేళనాలు కూడా మిగిలిన్నాయి. దాంతోపాటుగా ఈ అన్ని సంపర్కం వచ్చిన అన్ని గ్రామాలలో కూడా రాబోయే రోజుల్లో సెప్టెంబర్లో శాఖలు ప్రారంభించడానికి కావాల్సినటువంటి యోజనా వ్యవస్థ కూడా జరగబోతున్నాయి. మీ అందరూ తెలుసు, గత సంవత్సరమే ఈ సంవత్సరాన్ని కొన్ని ప్రముఖమైనటువంటి కార్యక్రమాల కింద ప్రకటించడం జరిగింది. సిక్కు గురువుల యొక్క 9వ గురువు అయినటువంటి గురు తేగ్ బహదూర్ అత్యంత పాశవికంగా ఢిల్లీలో వారిని అప్పుడున్నటువంటి మొఘలాయి రాజులు,
వారిని హత్య చేసినటువంటి సంఘటన, బలిదానం చేసినటువంటి సంఘటన మనందరం విన్నాం. కనుక అది ఆ బలిదానం పూర్తయిపోయి 350 సంవత్సరాలు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అనేక స్థలాల్లో కార్యక్రమాలు జరిగినాయి. ఆర్ఎస్ఎస్ శాఖలో కూడా గురు తేగ్ బహదూర్ యొక్క వారి యొక్క జీవిత చరిత్రను వీటన్నిటి కూడా అందించడం జరిగింది. మన భాగ్యనగర్లో కూడా ఒక పెద్ద కార్యక్రమం జలవిహార్లో డిసెంబర్ 14వ తేదీ నాడు గురు తేగ్ బహదూర్ వర్ధంతిని పురస్కరించుకొని జరిగింది. 2000 మందికి పైగా ప్రజలు, అనేక మంది సిక్కు బంధువులు పాల్గొన్నారు. తెలంగాణ గురుద్వారాల యొక్క అధ్యక్షుడైనటువంటి శ్రీ ప్రీతం గారు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా చక్కని పద్ధతి లోపల ఇక్కడ కార్యక్రమం జరిగింది. గురు తేగ్ బహదూర్ యొక్క చరిత్రను సమాజానికి అందించే కార్యక్రమం జరిగింది. అలాగే మనందరికీ తెలుసు వందే మాతర గీతం, అది బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా యావత్ భారతదేశాన్ని స్వాతంత్ర పోరాటంలో ఉరుతొలగించినటువంటి నినాదం, ఆనాడు బెంగాల్ విభజన ఆపినటువంటి నినాదం వందే మాతరం. కనుక 150 సంవత్సరాలు అయింది. భారతమాత యొక్క స్తవం కనిపిస్తుంది మనకు, దాంట్లో మాత అర్చన కనిపిస్తుంది. కనుక ఆ కార్యక్రమాన్ని సంఘ శాఖలో ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. అనేక చోట్ల వేలాది మంది సంఘ స్వయం సేవకులు పూర్తి వందే మాతరాన్ని కంఠస్థం చేశారు. దాంతోపాటు అనేక కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో అనేక చోట్ల కూడా వందే మాతరం యొక్క 150 జయంతిని పురస్కరించుకొని సమాజం దగ్గరికి వెళ్ళి ఒకసారి మళ్ళీ మన యొక్క స్వాతంత్ర స్ఫూర్తిని అందించేటువంటి ప్రయత్నం జరిగింది. అట్లాగే తెలంగాణ ప్రాంతంలో మరొక విశేషమైన కార్యక్రమం సంవత్సరం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి గోసేవా గతివిధి గో విజ్ఞాన పరీక్ష నిర్వహిస్తుంటుంది. అంటే గోవు మీద అసలు గోవు వల్ల ఉపయోగం ఏంటి, ఆవు వల్ల ఉపయోగం ఏంటి, ఆవు ఏం చేస్తుంది అనే దాని మీద ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకం సుమారుగా 5 లక్షల పుస్తకాలని కళాశాలలో, మిగతా కేంద్రాల్లో అమ్మి దీని మీద ఒక పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష మొట్టమొదట గ్రామ స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో, దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో పరీక్ష నిర్వహించి ఆ పరీక్షలో ఉత్తీర్ణమైనటువంటి వాళ్ళకి ₹1,00,000, 50,000, 25,000, 10,000 రూపాయల బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఒక రికార్డ్ లెవెల్లో సుమారుగా తెలంగాణలో 4,11,890 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. దీని సందర్భంగా సుమారుగా 2,000 కేంద్రాలలో పరీక్ష నిర్వహించడం జరిగింది. 2,000 కేంద్రాల్లో 4.5 లక్షల మంది పరీక్ష రాయడం అంటే మామూలుగా ఒక పబ్లిక్ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టే. అలా దాదాపు కండక్ట్ చేశారు. దీని యొక్క ముగింపు కార్యక్రమము డిసెంబర్ మాసంలో మన భాగ్యనగర్లో ఇక్కడ పక్కనటువంటి KMITలో ప్రాంగణం జరిగింది. ఒక మహాపురుషుని యొక్క జయంతి కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. సంత్ శిరోమణి సద్గురు రవిదాస్ జీ వారు జన్మించి 650 సంవత్సరాలైంది. ఆ రోజుల్లో మొఘళ్ళ సమయంలో వారు నిలబడి వారి మీద ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా భక్తి ఆందోళనలో పాల్గొని ధార్మిక ప్రచారం చేసి ఆనాడు అనేక మందిని స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించారు. దేశం పట్ల, ధర్మం పట్ల కర్తవ్యాన్ని ప్రబోధించారు. సంత్ రవిదాస్ జీని మతాంతరీకరణ చేయాలనేటువంటి ప్రయత్నం అనేక మంది ఆనాడు ఉన్నటువంటి ఇస్లాం మత పెద్దలు చేసినప్పటికీ కూడా వారు మతం మారకుండా వారు ధర్మాన్ని ప్రచారం చేశారు. ఎవరైతే వారిని మతం మారడానికి వచ్చారో వాళ్ళు కూడా వారి యొక్క విషయాన్ని విన్న తర్వాత వారు కూడా దానికి అంగీకరించి వారి యొక్క అనుయాయులుగా మారిపోయినటువంటి గొప్ప ఉదాహరణ. మనిషి యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ జన్మించడం అనే దాన్ని బట్టి కాదు, ఎంత జ్ఞానాన్ని సంపాదించడం అనే దాన్ని బట్టి ఉంటుంది. జన్మతః కాదు, గుణతః ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రచారం చేసినటువంటి సంత్ రవిదాస్ జీ ఆనాడు ఉన్నటువంటి కాశీ మహారాజ్ ఆయన యొక్క శిష్యుడు. భక్త మీరాబాయి, శ్రీకృష్ణుని యొక్క భక్తులు అంటే మీరాబాయి ఆయన శిష్యుడు. అలాంటి రవిదాస్ జీ జన్మించి 650 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మొన్న ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించి రాబోయే ఫిబ్రవరి 1 వరకు కూడా వివిధ కార్యక్రమాలు చేయాలని చెప్పి సంకల్పన చేయడం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ శాఖల్లో మిగిలిన సమాజంలో అనేక వర్గాల దగ్గరికి వెళ్ళి రవిదాస్ జీ యొక్క జయంతిని గతంలో కూడా మనం నిర్వహిస్తున్నాం, ఈ సంవత్సరం ప్రత్యేకంగా నిర్వహించాలనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కనుక ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరం అంతా రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి గత అనేక సంవత్సరాలుగా చేసినటువంటి కృషి కారణంగా ఒక అద్భుతమైనటువంటి సమర్థన, ఎక్కడా లేనటువంటి పద్ధతిలో సంఘ కార్యక్రమాలకి సమర్థన లభిస్తున్నటువంటి చూసాం మనం. పూజనీయ సరసంఘ చాలక్జీ యావత్ భారతదేశ పర్యటన చేసినప్పుడు వచ్చినటువంటి స్పందన కావచ్చు, అనేక మంది వాళ్ళ ప్రత్యక్షంగా పరోక్షంగా సంఘ శాఖలకి రావడం, నేరుగా సంఘ శాఖలకి రానటువంటి వాళ్ళు ఆన్లైన్లో జాయిన్ ఆర్ఎస్ఎస్ పేరుతో వాళ్ళు వచ్చి సంఘ కార్యక్రమాల్లో మేము పాల్గొంటామని అప్పీల్ చేసుకోవడము,
సంఘానికి తెలియకుండానే కొత్త కొత్త కేంద్రాలను ఇప్పుడు విజయదశమి సందర్భంగా చూసాం. అక్కడ ఆర్ఎస్ఎస్ శాఖ లేదు, ఆర్ఎస్ఎస్ వ్యక్తులు లేరు. కానీ యూట్యూబ్లో చూసో సోషల్ మీడియాలో చూసో మేము కూడా ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభిస్తున్నాము అనే పేరుతోటి ప్రారంభించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సంఘ ప్రారంభంలో ఈ పంచ పరివర్తన 5 విషయాల్లో సమాజ పరివర్తన అనే విషయాన్ని తీసుకున్నప్పుడు దీనిని ఎంతవరకు అనుమతి లభిస్తుంది, ఎంతవరకు సమాజం యొక్క స్వీకృతి లభిస్తుంది అని చెప్పి మేము అనుకునే వాళ్ళము. కానీ నెమ్మదిగా అది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నుంచి ప్రారంభించి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, హితైషులు, అభిమానుల నుంచి మొదలుపెట్టి ఇవాళ సమాజంలో ఒక భాగమై సమాజంలో అనేక మంది ఈరోజు పర్యావరణం గురించి కావచ్చు, సామాజిక సమరసత, స్వ విధానాలు, పౌర నియమాలు, కుటుంబ విషయాల మీద మాట్లాడడం మొదలుపెట్టారు. అనేక కుటుంబాల్లో ఇళ్లలో కూడా పరివర్తన వచ్చింది. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కానీ, నీటిని పొదుపు చేయడం, చెట్లు పెంచడం, ఇలాంటి విషయాల్లో కూడా అనేక మంది సంఘ ప్రేరణతో ఈ రకంగా మేము ముందుకు వచ్చామని చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక ఈ సందర్భంగా ఈ సంవత్సరం పాటు జరుగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు ఒక రకంగా చెప్పాలంటే గత అనేక సంవత్సరాలతో పోల్చినట్లయితే సంఘ కార్యక్రమం యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్నది. రాబోయేటువంటి సంవత్సరాల్లో ఇంకా సంఘ పని వేగంగా పెరగడానికి అవకాశం ఉంది. సంఘ శతాబ్ది రేపు విజయదశమి వరకు ఉంది. ఇంకా ఆ సందర్భంగా కూడా కొన్ని కార్యక్రమాలు ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా రాబోయేటువంటి నెలలో తెలంగాణ ప్రాంతంలో హిందూ సమ్మేళనాలు జరగబోతున్నాయి. కనుక వాటన్నిటికి కూడా సమర్థన, వీటన్నిటికీ ప్రచారం కూడా మీరు కల్పించాలి. కనుక ఈ జరిగినటువంటి అన్ని కార్యక్రమాలని చెప్పి సంఘం పట్ల ఇంకా సమాజానికి ఉండేటువంటి ఆదరణను పెంచే దిశలో మీరందరి యొక్క ప్రయత్నము సహకారం కావాలని చెప్పి కోరుతూ మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను.